సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని వీరారెడ్డిపల్లి గ్రామస్తులు ఆందోళన చేశారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ప్రైవేటు స్కూలుకు సంబంధించిన 2 వాహనాలకు నిప్పంటించిన ఘటనపై గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో గ్రామానికి చెందిన గోల్కొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అగుళ్ల రవి సంబంధించిన ఒక టాటా ఏసీతో పాటు కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అర్ధరాత్రి మంటలు ఎగిసిపడడంతో వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు గ్రామస్తులు. ఇలాంటి ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. 11 గంటల సమయంలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ చిట్టి చేసుకుని వచ్చాను. వచ్చి నేను పడుకోవడం జరిగింది. మా ఇంటి పక్కకు చౌదరి అంకుల్ ఉంటాడు. అంకుల్ నైట్ టైంలో వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్ళి చూసేవారికి మొత్తం వాహనము అంటుకొని ఉంది. నేను వచ్చి నా యొక్క ఆందోళన చెంది నేను ఏం చెప్పాను. రాత్రి 2 గంటల సమయంలో 2 నుంచి 3 గంటల మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దుండగలు వచ్చి గోల్కొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రవికుమార్ ఇంటి దగ్గర ఆయన స్కూల్ నడిపే టాటా మ్యాక్సీలు ఏవైతే ఉంటాయో అవి ఆయన మీద కక్షతోని దుర్మార్గులు రాత్రి డీజిల్లో పోసి ఆ బండ్లు అంటిపెట్టిండ్రు. వాస్తవానికి ఏంటంటే ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళు చదువుకొని ఉన్నంత స్థాయిలో ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుకొని బతుకుతుండు. వాస్తవానికి ఈ చేసిన పని మా ఊర్లో ఇది ఫస్ట్ సారి జరగడం.